అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తణుకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణమూర్తి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అతను ఎస్ఐగా అదంటే 2012కి సంబంధించిన బ్యాచ్కి చెందినటువంటి ఎస్ఐగా పనిచేస్తూ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఎస్ఐగా పలు బాధ్యతలు నిర్వహించడం కన్నా చాలా సిన్సియర్ ఎస్ఐగా కూడా పేరు పొందినటువంటి ఎస్ఐ ఈ విధంగా మరణించడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అందులో ముఖ్యంగా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రధానంగా చూసుకుంటే గురువారం నాడు ఏదైతే ఆ సీఎం బందోబస్తుకి వెళ్ళారు, అలాగే మళ్ళీ శుక్రవారం ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణాలు కూడా పలు విధాలుగా కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. కానీ సాదాగా చూసుకుంటే తన స్నేహితుడితో మాట్లాడినటువంటి ఆడియో టేప్ అయితే బయటకు రావడంతో మళ్ళీ అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. అలాగే ముఖ్యంగా తను ఎంతో సిన్సియర్గా నిజాయితీగా కూడా పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ఎవరైతే సత్యనారాయణమూర్తి ఈ విధంగా చనిపోవడం, అందులో వాయిస్ రికార్డ్స్లో తన స్నేహితుడితో మాట్లాడినటువంటి సంభాషణ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు అందులో ఈ యొక్క వాయిస్ రికార్డులో ఎస్ఐ మాట్లాడినటువంటి సత్యనారాయణమూర్తి మాట్లాడినటువంటి వాయిస్లో మనం చూసుకుంటే ఇద్దరు పేర్లు అయితే మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో అక్కడ ప్రధానంగా ఇప్పుడు తణుకు రూరల్లోని తణుకు ఉన్నటువంటి ఎస్సీఎల్ ఎవరైతే ఉన్నారో, అలాగే నాగేశ్వరరావుతో పాటు అలాగే మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇద్దరు పేర్లు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే అక్కడ మనకి చూసుకుంటే తణుకు రూరల్ సిఐగా కృష్ణకుమార్తో పాటు తణుకు టౌన్ సిఐ నాగేశ్వరరావు పేర్లు. అంటే వీళ్ళే ప్రధాన కారణం అంటూ అతను అలా స్నేహితుడితో మాట్లాడడమే కాకుండా నేను భరించలేను, నేను ఇంకా ఉండలేను, ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటాను, మళ్ళీ నన్ను విఆర్ఓలో పిలిచారు, మళ్ళీ కృష్ణా జిల్లా పోస్టింగ్ వేస్తారేమో అని అనుమానం, మొత్తం ఈ విధమైనటువంటి సంభాషణలు మాట్లాడడం, నేను ఈ విధంగా భరించలేను, నేను పిల్లల్ని వదిలి వెళ్ళలేను, కానీ వాళ్ళని చూస్తుంటే జాలేస్తున్నాను, ఇటువంటి సంభాషణలన్నీ కూడా అందులో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికి తన స్నేహితుడు ఎస్ఐ తనతో నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతనైతే మొత్తం అంటే ఎంతో మంది కేసులు ఎన్నో విధాలుగా ఎంతో మోటివేషన్ చేస్తుంటారు, అందరికి కూడా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఆ విధంగా ఉన్నటువంటి ఎస్ఐ ఒక్కసారిగా తను ఆ మనసు ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు ప్రేరేపించిందని కూడా అందరూ కూడా ప్రశ్నార్థంగా మారింది. అటువంటి ఎంతో సిన్సియర్ పోలీసుగా అదంతా కూడా పేరు తెచ్చుకున్నాడు. అతను ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పలు పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పటికీ మనకి ముఖ్యంగా చూసుకుంటే అతను ఆ స్వస్థలం మనకి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్రాక్షారామం దగ్గరలో ఉన్నటువంటి కే గంగవరం గ్రామం. ప్రస్తుతం అక్కడ గ్రామంలోనే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మొత్తం మనం ఉన్నటువంటి ప్రాంతం మనం చూడవచ్చు, ఇదే తన నివాసం. తను ఈ విధంగా దూరం అవుతూ అందరూ కూడా షాక్ గురయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా కల్పిస్తారు. తన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి ఎస్ఐ ఈ విధంగా ఎందుకు జరిగిందనేది కూడా అందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి. అతను వాయిస్ రికార్డు బయటకు వచ్చిన తర్వాత దీనికి కారణం అతను నిజాయితీగా అయితే మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది గతంలో అక్కడ ఏదైతే తణుకు రూరల్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఏదైతే గేదెలు అపహరణ గురయ్యి అది 13 లక్షలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన వ్యవహారమే దీనికి ప్రధాన కారణంగా కూడా తెలిసి వస్తుంది. ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు, కానీ కొంతమంది నాగేశ్వరరావు కావచ్చు, కృష్ణకుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఈ విధంగా వాళ్ళే దీనికి ప్రధాన కారణం, వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డానని తన స్నేహితుడితో చెప్పడం కూడా సంచలనంగా మారింది. ఆ విధంగానే తను ఈ ఏదైతే ఇప్పుడు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణమూర్తి ఎంతో నిజాయితీగా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కూడా పేరు తెచ్చుకోవడం కాకుండా గ్రామం అంతా కూడా అతను ఈ విధంగా చనిపోవడంతోనే మొత్తం విషాద ఛాయలు తలుపుకున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఎస్ఐ సత్యనారాయణమూర్తి సంబంధించినటువంటి నివాసం ఇదే కే గంగవరం సంబంధించిన గ్రామంలో ఇదే నివాసం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు అతను ఈ విధంగా దూరం అవుతే ఒక ఫ్లెక్సీ కన్నీటి వీడుకలతో స్నేహితులు ఈ విధంగా అయితే అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పక్కన మరొక స్నేహితులు అంటే చూడొచ్చు, వాళ్ళు కూడా ఆ స్నేహితులు అతను ఈ విధంగా దూరం అవ్వడంతోనే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ ఫ్లెక్సీని భారీగా ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తన ఫోటోను కూడా పెట్టారు. మనం చూస్తున్నాం అతను చాలా నిజాయితీ గల ఎస్ఐగా ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు, ఓ స్నేహితుడా, ఇది నీకు న్యాయమా, నన్ను నమ్మి నువ్వే సర్వం అని నడిచిన నీ భార్యను గుర్తు రాలేదా, నిన్ను ప్రేమించే నీ కలల సహకారం నీ పిల్లలకు గుర్తు రాలేదా అనేది ఈ ఒక స్నేహితులు ఏ విధంగా పెట్టారు. ఓ స్నేహితుడా, ఇది నీకు న్యాయమా, నిన్ను
కనీ పెంచిన నీ ఫ్యూచర్ చూడాలనే తల్లిదండ్రుల గుర్తు రాలేదా, నీ కోసం అనుక్షణం ఆలోచించే స్నేహితులు గుర్తు రాలేదంటూ ఈ విధంగా మొత్తం అన్ని కోణాల్లోనే చూడొచ్చు. అతను ఈ విధంగా అయితే తన స్నేహితులు ఈ విధంగా పేర్లు ఈ విధంగా పెట్టడమే కాకుండా తన ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, అక్కడ మరో పక్కన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం ఈ యొక్క వ్యవహారం చూసుకుంటే అతను ఈ విధంగా సిన్సియర్ ఎస్ఐగా పనిచేసినటువంటి ఈ సత్యనారాయణమూర్తి ఈ విధంగా దూరం అవడంతో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మరో పక్కన చూడొచ్చు మొత్తం అందరూ కూడా శోకసంద్రంలో తన నివాసం వద్ద అందరూ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను ఎంతో సిన్సియర్గా ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఒక మాట ఈ విధంగా ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణల నేపథ్యంలోనే అక్కడ కొంతమంది అంటే మనకి ఒక వాయిస్ రికార్డ్ అంటే ఏదైతే ఆడియో టేప్ తన స్నేహితులతో మాట్లాడిన సంభాషణ అతను నచ్చజెప్పే ప్రయత్నం వద్దురా ఈ విధంగా ఎటువంటి చేయకంటే నేను అతను మాట్లాడినటువంటి వ్యవహారాన్ని కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట్లాడి తను ఒప్పించే ప్రయత్నం అయితే చేశాడు స్నేహితుడు. కానీ ఇది చివరికి ఈ విధంగా చేస్తారని కూడా ఎవరు కూడా ఊహించలేదు. కానీ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. పక్కన తండ్రి కావచ్చు, సోదరులు మొత్తం అందరూ ఉన్నారు. ఇక్కడ అసలు సత్యనారాయణమూర్తి ఎప్పుడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, అలాగే తన తండ్రి ఇక్కడ ఉన్నారు, తండ్రితో పాటు సోదరుడు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణమూర్తికి ఎంతమంది పిల్లలు, అలాగే ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు అయింది అని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, మీ తమ్ముడు సత్యనారాయణమూర్తికి మీరు అన్నదమ్ములు ఎంతమంది, మీ తండ్రికి ఎందుకు ఈ విధంగా జరిగింది? మా నాన్నగారికి 3 సంతానం అండి. పెద్ద అబ్బాయిని నేను, తర్వాత చెల్లాయి, తర్వాత తమ్ముడు, 3 అండి. అంటే ఇప్పుడు ఏం చేస్తుంటారు? అంటే మీ తమ్ముడు ఎస్ఐ గారికి ఎప్పుడు పోస్టింగ్ వచ్చింది, ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు ఆయన? ఆయనకి 2012లో పోస్టింగ్ వచ్చిందండి. ఆయన ముందుగా కృష్ణా జిల్లా చేశారు, కృష్ణా జిల్లా కోడూరులో చేశారు, తర్వాత మచిలీపట్నం చేశారు. మచిలీపట్నం నుంచి ఆచంట నుంచి నరసాపురం, పాలకొల్లు, పాలకోడేరు, కాళ్ళ, భీమవరం, పెరవలి, లాస్ట్గా తణుకు చేశారండి. అంటే మరి ఎస్ఐకి ఎప్పుడు వివాహం అయింది? ఆయన ఎంతమంది పిల్లలు ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు? ఆయనకి 2018లో వివాహం అయిందండి. ఆయనకి ఒక బాబు, పాప. బాబుకి 5 సంవత్సరాలు, పాపకి 15 నెలలండి. అంటే మీరేం చేస్తుంటారు? మీరు మీ తమ్ముడు ఎస్ఐగా అవ్వాలని కళ ఈ విధంగా అవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? మీరేం చేస్తుంటారు? నాన్నగారు ధాన్యం వ్యాపారం చేస్తారండి, నాది పురుగు మందుల వ్యాపారం అండి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎస్ఐ అవ్వాలని చాలా కృషిగా చాలా కలకన్నాడండి. ఆయన సాధించారు. ఎస్ఐగా 2012 బ్యాచ్ అండి ఆయన. మరి ఇది ఈ విధంగా కనీసం ఈ జరిగే ముందు కనీసం ఫోన్ కానీ ఏం కానీ మాట్లాడడం కానీ జరిగిందంటే అసలు ఎందుకు ఏం జరిగిందంటారు? అసలు ఏం జరిగిందో తెలియదండి. ఏ విషయం కూడా తెలియదు. పాపం పుణ్యం దేవుడికే తెలియాలి. చూస్తున్నాం. ఇది పరిస్థితి అయితే వీళ్ళంతా కూడా అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అంటే ఇప్పుడంతా కూడా షాక్ సముద్రంలో ఉన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. అతను 2012 సంబంధించిన పోలీసు బ్యాచ్ ఎస్ఐగా విధులు పలు ప్రాంతాల్లో, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, అన్ని జిల్లాల్లో కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను సడన్గా ఈ విధంగా, అంటే ఎక్కడ చేసినా సరే ఒక నీతి నిజాయితీగానే పనిచేశారు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కూడా పేరు తెచ్చుకున్నారని చెప్పేసి తన స్నేహితులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అందులో తన స్నేహితుడితో మనం వాయిస్ రికార్డు కూడా విన్నాం. నేను ఇటువంటి నింద నేను భరించలేను, మరొకసారి వీఆర్కి వేసి మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ కృష్ణా జిల్లా వేస్తారని కూడా ఆ సందర్భాలు చూస్తాం. అందులో ముఖ్యంగా కొంతమంది పోలీసు ఆఫీసర్ల పేర్లు నాగేశ్వరరావుతో పాటు మరో కృష్ణకుమార్ ఇంకొక పేరు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అంటే అసలు ఎందుకు ఈ విధంగా జరిగినది కూడా ఒక పక్కన అయితే విచారణ సాగుతుంది. కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం అందరూ కూడా శోక సందర్భంలో ఈ విధంగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క సత్యనారాయణమూర్తి అకాల మరణం, అతను ఎంతో ఎస్ఐ కావాలని కళలు అయితే ఆయన ఈ విధంగా అవ్వారు. కానీ తన స్నేహితులు కావచ్చు, అందరూ కూడా బంధువులు అందరూ కూడా
ఈ విధంగా అతను దూరవడం చాలా దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నారు. అతనైతే పోస్టింగ్ 2012 బ్యాచ్ అయినప్పటికీ అతను ఆచంట మొదటి పోస్టింగ్ అయితే మచిలీపట్నం చేశారు, ఆచంట, భీమవరం, అలాగే ట్రాఫిక్ లో చేశారు, భీమవరం టౌన్ లో కూడా చేశారు. పాలకోడేరు కావచ్చు, కాళ్ళ, పెరవెలి, చివరిగా తణుకు రూరల్లో అతను విధులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి అయితే ఆయన విఆర్కి అయితే వేశారు. విఆర్కి వేసిన తర్వాత ఆయన విఆర్లో ఉండగానే బందోబస్తులకు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బందోబస్తులకు వేస్తూ అలాగే సీఎం గత గురువారం నాడు సీఎం బందోబస్తులో కూడా పాల్గొన్నారు. సీఎం బందోబస్తు నిర్వహించి అందులో సీఎం బందోబస్తులో ఉన్న తర్వాత అలాగే గురువారం నుంచి శుక్రవారం నాడు అయితే రావడం జరిగింది. శుక్రవారం వచ్చి ఏదైతే తన చివరిసారిగా ఏదైతే తణుకు రూరల్లో పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అతను అదే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడే ఈ విధంగా ఆత్మహత్యకి పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో దాంతోనే అతను కాల్చుకుని చనిపోయాడు అనేది కూడా, ఈ విధంగా ఆత్మహత్యకి పాల్పడనేది కూడా అందులో తేటదలు ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు ఇవన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు అంటే తన మొబైల్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అడిగినప్పటికీ మొబైల్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అందులో ఇంకా ఏదన్నా డేటా ఉండే అవకాశం ఉంది. తను ఇదే కారణమా లేదా వేరైనా కారణం ఉంటుందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే కుటుంబ సభ్యులు అయితే ఎటువంటి దీనిపై మాట్లాడాలంటే పూర్తి వివరాలు అయితే వాళ్ళకి తెలియదు, షాక్కి గురయ్యారు. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే తను ఆ కుటుంబ సభ్యులు మనం చూసుకుంటే సత్యనారాయణమూర్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ముఖ్యంగా అంటే ఇద్దరు అన్నదమ్ములు, అంటే ఒక అన్నయ్య, చెల్లితో పాటు అదే అక్కతో పాటు తమ్ముడు, అంటే ఇది చివరివాడు సత్యనారాయణమూర్తి. అంటే ముగ్గురు కూడా ఉన్నారు. తన తండ్రి అయితే ధాన్యం వ్యాపారిగా చేసుకుంటూ అలాగే రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు, అలాగే తన అన్నయ్య అయితే ఇక్కడ ఏదైతే పెస్టిలైజర్ షాప్, పురుగుల మందు షాప్ ఒకటి ఉంది. అలాగే తను ఆ ఎస్ఐగా అవ్వాలనే కళ ఎంతో కష్టపడి ఎస్ఐగా అవ్వారు. ఈ నేపథ్యంలోనే 2012 బ్యాచ్ ఎంతో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేసి సిన్సియర్ ఆఫీస్గా పేరు తెచ్చుకుంటూ కాకుండా తన స్నేహితులు ఈ విధంగా ఫ్లెక్స్ పెట్టి తన నిజాయితీకి అయితే ఎంతో మంచివాడిగా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ యొక్క ఘటన అయితే అతను సత్యనారాయణమూర్తి ఈ విధంగా దూరమవడంతో కుటుంబ సభ్యులు కావచ్చు, తనకి పెళ్ళవి 2018 సంవత్సరంలో పెళ్ళి అయింది. అలాగే తనకైతే సత్యనారాయణమూర్తికి అయితే ఒక చిన్న పాప, అంటే 13 నెలల పాపతో పాటు అలాగే 5 సంవత్సరాల ఒక బాబు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూసాం. వాళ్ళందరూ పిల్లల కోసమే నేను అంత దూరం వెళ్ళలేనని చెప్పేసి మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాం. వాళ్ళంతా చిన్న పిల్లలు, వాళ్ళందరినీ కూడా విడిచి ఈ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇక సీనియర్ వేధింపుల వలన ఈ విధంగా జరిగిందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక థెఫ్ట్ కేసు, ఏదైతే పశువుల అపహరణ కేసు సంబంధించిన వ్యవహారంలో ఇతను నిజాయితీగా వద్దు, ఈ విధంగా చేయొద్దని పై స్థాయి అధికారులకు చెప్పాము, కానీ వాళ్ళు వినలేదు. ఆ ఎఫెక్ట్ నా మీదే పడింది. ఈ విధంగా పడడంతో మళ్ళీ నన్ను విఆర్ పిలిచారు. మళ్ళీ ఆ విఆర్ పిలిచిన నేపథ్యంలో మళ్ళీ కృష్ణా జిల్లాకి వెళ్ళి మళ్ళీ పోస్టింగ్ వేస్తారని అక్కడ వెళ్ళలేను. ఇవన్నీ కూడా రకరకాల ఆరోపణలు అయితే మన వాయిస్ రికార్డులో చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏం జరిగిందనేది కూడా దీనిపై పోలీసులు ఏ విధంగా దీనిపై కేసు నమోదు చేశారు, దీని విధంగా విచారణ చేస్తారు. ఇంకా అక్కడ సీసీ ఫుటేజ్లు అంటే పోలీస్ స్టేషన్లో కొంతసేపు మాట్లాడి ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి బయటకు వచ్చి అక్కడెక్కడే బాత్రూమ్ ఉందో అక్కడే ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అక్కడ సీసీ ఫుటేజ్ అయితే ఇంకా వివరాలు అయితే రావాలి. ఆ సెల్ ఫోన్ ఇంకా పోలీసుల ఆధీనంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సత్యనారాయణమూర్తి మృతి చెందడంతో మొత్తం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెళ్తుంది. ఇక్కడ కే గంగవరం నియోజకవర్గం ఇక్కడే గ్రామంలోనే తన అంత్యక్రియలు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా ఇక్కడ ఎవరిని కదిపినా ఎవరిని ఇచ్చేసినా సరే హృదయ విదారకర ఘటనగానే చెప్పాలి. ఎందుకంటే ఆ ఎస్ఐ సిన్సియర్ ఆఫీసర్గా పేరుగెచ్చినటువంటి ఎస్ఐ ఈ విధంగా దూరం అవడంతోనే అతనందరూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పోలీసులు కావచ్చు మొత్తం కేసు ఏ విధంగా విచారణ చేస్తారు, వాళ్ళు ఎవరైతే ఆడియో టేప్లో మాట్లాడినటువంటి తన స్నేహితుడితో ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసిన స్నేహితుడు కూడా పలువురు అయితే ఇచ్చేస్తున్నారు. కానీ ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రతిపక్షంలో కూడా కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటన అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎస్ఐ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తారు, దీనిపై మరిన్ని వివరాలు ఏ విధంగా వస్తాయి, కుటుంబ సభ్యులు అయితే దీనిపై మాట్లాడినందుకైతే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే ఇప్పుడు అంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనితో సత్యనారాయణమూర్తి మృతితో కే గంగవరం గ్రామంలో అయితే మొత్తం విషాద ఛాయలు అయితే అలుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, కే గంగవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.